Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ఇవాళ వీడియోలో మనం MSc in Chemistry గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. MSc in Chemistry అంటే ఏంటి అండ్ దాని డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏముంటుంది అండ్ మనకి వన్స్ MSc in Chemistry అనేది కంప్లీట్ అయిపోయాక కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి, మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి, శాలరీ అనేది ఎంతవరకు ఉంటుంది, సో ఇవన్నీ అయితే డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మనకి MSc in Chemistry వచ్చేసి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ కెమిస్ట్రీ అని అర్థం. సో దీని డ్యూరేషన్ అనేది చూసుకుంటే ఇది వచ్చేసి 2 years కోర్స్. దీంట్లో మనకైతే టోటల్ గా 4 సెమిస్టర్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఎలిజిబిలిటీ చూసుకుంటే అయితే మనమైతే డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. డిగ్రీలో మనం ఏంటంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుండి అయితే ఉండాలి. సో అలాగే మనకి డిగ్రీలో అయితే 50% to 60% మార్క్స్ అనేవి ఉంటే సో మనం MSc in Chemistry అనేది చేయొచ్చు. అండ్ మనకి MSc in Chemistry చేయడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే అయితే మనకి CPGET సో కామన్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో క్వాలిఫై అయ్యాక మనం MSc in Chemistry అనేది చేయొచ్చు. లేదు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా మనం జాయిన్ అవ్వచ్చు అంటే ఎస్ జాయిన్ అవ్వచ్చు. అదేంటంటే మేనేజ్మెంట్ కోటాలో అయితే జాయిన్ అవ్వచ్చు. MSc in Chemistryలో అయితే మనకి కెమిస్ట్రీలో ఉండే మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి అయితే డీప్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మనం సబ్జెక్ట్స్ అనేటివి చూసుకుంటే జనరల్ కెమిస్ట్రీ ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి MSc in Chemistryలో అయితే ఉంటాయి. వన్స్ మనము MSc in Chemistry అనేది కంప్లీట్ అయిపోయాక హైయర్ స్టడీస్ అనేటివి చూసుకుంటే అయితే మనకి PhD ఇన్ స్పెషలైజ్డ్ ఏరియా ఆఫ్ కెమిస్ట్రీ అనేది కూడా చేయొచ్చు. అండ్ మనకి MSc in Chemistry అనేది కంప్లీట్ అయిపోయాక ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. ఇంకా ఇంజనీరింగ్ అనేది ఉంటుంది, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటుంది, కెమిస్ట్రీ టీచర్ ఉంటుంది, రీసెర్చ్ సైంటిస్ట్ ఉంటుంది, ఫార్మకాలజిస్ట్ ఉంటుంది, కెమిస్ట్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని కూడా మనకి వన్స్ మనం MSc in Chemistry అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. మనం శాలరీ అనేది చూసుకుంటే అయితే 3 lakhs నుండి 5 lakhs per annum అయితే ఉంటుంది. సో శాలరీ డిపెండ్స్ అపాన్ అయితే మనకి స్పెషలైజేషన్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాగే మనం లొకేషన్ ఇండస్ట్రీని బేస్ చేసుకొని మన శాలరీ అనేది అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి MSc in Chemistry యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు డీటెయిల్ గా కావాలనుకుంటే కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ వీడియోస్ కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.